ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. అసలు మతం ఎక్కడ ప్రారంభమైంది? కాలక్రమంలో అది ఒక ఆయుధంగా ఎలా మార్చబడింది? దానికున్న అసలైన అంతిమ ఉద్దేశ్యమేమిటి? ఇలాంటి ఎన్నో లోతైన అంశాలను ఈరోజు మనం చర్చిద్దాం. పదండి, అద్భుతమైన ఆలోచింపజేసే ఈ గ్రంథంలోకి మనం ప్రయాణిద్దాం. మనిషి పుట్టిన తొలినాళ్లలో, అంటే ఆదిమానవుడు ఆకాశమంక చూసినప్పుడు, కురిసే వానను గమనించినప్పుడు, అలాగే పుట్టుక, మరణం లాంటి గొప్ప రహస్యాలను చూసి ఆశ్చర్యపోయినప్పుడు, అతనిలో తలెత్తిన మొదటి అస్తిత్వ ప్రశ్న, నేను ఎవరు? ఈ ప్రపంచాన్ని అసలు ఎవరు నడుపుతున్నారు అనే అన్వేషణకు, అలాగే ఉన్నతమైన అర్థాన్ని వెతికే ప్రయత్నానికి బీజం పడింది సరిగ్గా ఇక్కడే. ఇక ఆ తర్వాత వెంటనే మెదిలే మరో అతిపెద్ద ప్రశ్న, అసలు మరణం తర్వాత ఏమవుతుంది? జీవితం యొక్క ఈ అతిపెద్ద రహస్యాలకు సమాధానాలు కనుక్కోవాలనే మనిషి యొక్క నిరంతర అన్వేషణ ఊరికే పోలేదు. ఆ అన్వేషణే భవిష్యత్తులో విశ్వాసం అనబడే ఒక బలమైన పునాదికి అదొక మానసిక మూలంగా మారిపోయింది. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన విషయం ఏమిటంటే, మూలగ్రంథం మతాన్ని కేవలం గుడి, చర్చ్ లేదా మసీదు లాంటి భౌతిక కట్టడాలకు మాత్రమే పరిమితం చేయలేదు. తనకంటే గొప్పదైన ఒక శక్తిని అంగీకరించడం, ఆ శక్తి ముందు వినయం నేర్చుకోవడం, మరియు తప్పు చేయకూడదని మనసుకొక నియంత్రణ పెట్టుకోవడమే అసలైన మతమని నిర్వచిస్తోంది. అంటే వాస్తవానికి ఇదొక అద్భుతమైన అంతర్గత నైతిక దిక్సూచి అన్నమాట. విభాగం 1, ప్రాచీన కాలంలో మతం. దీనినే మొదటి నైతిక దిక్సూచి అని కూడా చెప్పొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, అప్పట్లో కోర్టులు లేవు, చట్టాలు లేవు, అసలు పోలీస్ వ్యవస్థే లేదు. మరి అప్పుడు మనుషుల్లో క్రమశిక్షణ ఎలా వచ్చింది? సమాజం ఎలా కట్టుబాటులో ఉండేది? పాపం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, బలహీనులను కాపాడాలి, ఆకలిగా ఉన్నవారికింత అన్నం పెట్టాలి, ఇలాంటి కొన్ని నియమాలే ఆనాటి సమాజాన్ని నడిపించాయి. అంటే ఏ చట్టాలు రాకముందే ఈ ఉమ్మడి విశ్వాసమే మనుషులను రక్షించే ఒక కవచంలా పనిచేసిందన్నమాట. ఇకపోతే విభాగం 2, మతం ఒక ఆయుధంగా ఎలా మారింది. దీన్నే మనం ఆధునిక వక్రీకరణ అనొచ్చు. ఇది నిజంగా బాధాకరమైన పరిణామం. ఒకవైపు మతం యొక్క అసలు ఉద్దేశం చూస్తేనేమో ప్రేమను పంచడం, సేవ చేయడం నేర్పుతుంది. కాని రెండోవైపు దాని వాడుకునే మనుషుల స్వార్థం, వక్రీకరణ దాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రేమకు బదులు ద్వేషాన్ని పెంచడం, స్వార్థం పెంచుకోవడం, చివరికి సృష్టికర్త పేరుతో తోటి మనుషుల మధ్య గోడలు కట్టడం మొదలైంది. మానవ అహంకారం ఎంత స్వచ్ఛమైన భావననైనా ఎలా మార్చేస్తోందో కదా. ఇక్కడే ఈ విశ్లేషణ మనల్ని ఒక అత్యంత కీలకమైన, ఆలోచింపజేసే ప్రశ్నకు తీసుకువస్తుంది. అదేంటంటే, మతం మనిషి కోసం పుట్టిందా, లేక మనిషి మతం కోసం పుట్టాడా? మనిషికి మరియు మతపరమైన సిద్ధాంతాలకు మధ్య ఉన్న అసలు ప్రాధాన్యత ఏమికి అని పునరాలోచించేలా చేసే అద్భుతమైన ప్రశ్న ఇది. ఆ ప్రశ్నకు మూలగ్రంథం చాలా స్పష్టమైన, ఖచ్చితమైన సమాధానాన్ని ఇస్తోంది. అవును, మతమనేది కేవలం మనిషి కోసమే పుట్టింది. మనిషి మంచిగా బ్రతకడానికి, భయపడకుండా జీవించడానికి, బాధలో ఉన్నప్పుడు కొంచెం ధైర్యం పొందడానికి అదొక మార్గం మాత్రమే. మనిషి బాగోగులు కోసమే విశ్వాసం ఏర్పడింది, కాని సిద్ధాంతాల కోసం ఏ మనిషి పుట్టలేదు అనేది ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రంథం తీసుకున్న తటస్థ వైఖరి గమనించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక విశ్వాస వ్యవస్థ మనిషికి మంచి మార్గం చూపి అతన్ని ఉన్నతుడుగా తీర్చిదిద్దినంతకాలం అది పవిత్రమైనదే. కాని ఎప్పుడైతే అదే విశ్వాసం ద్వేషాన్ని నేర్పి శత్రువులను సృష్టించే ఒక ఆయుధంగా మారుతుందో, అప్పుడు దానంత ప్రమాదకరమైనది మరొకటి ఉండదు. ఇక విభాగం 3, అందరి బాధ ఒకటే. అదేనండి, మనుషులందరినీ కలిపే గొప్ప సమానత్వం. మన సమాజాలు ఎప్పుడూ ఒకటే దేవుడా, చాలామందా, దేవుడికి రూపం ఉందా లేదా లాంటి సిద్ధాంతాల చుట్టూ వాదిస్తూనే ఉంటాయి కదా. కాని ఇక్కడ కఠినమైన వాస్తవమేమిటంటే, ఆకలి, కన్నీరు, బాధ, అన్యాయం ఇవి ఏ మతానికి చెందుతాయి? ఇవి అన్ని వర్గాల మనుషులకు ఒకేలా ఉంటాయి. మన మధ్య ఉన్న ఎన్ని అదృశ్య గీతలనైనా ఈ విశ్వజనీనమైన మానవ అనుభవాలు పూర్తిగా చేరిపేస్తాయి. ఆకలితో పేగులు మాడుతున్నప్పుడు దానికి ఏ మతం అంటగడతాం? ఒక హిందువుకు ఆకలేస్తే అన్నం కావాలి, ఒక ముస్లిం బాధలో ఉంటే ఆదరణ కావాలి,
క్రైస్తవుడు కష్టంలో ఉంటే సహాయం కావాలి. దేవుణ్ణి నమ్మని నాస్తికుడికైనా అవే అవసరాలుంటాయి. ఎవరికి ఏ పేరున్నా మన ప్రాథమిక మానవ అవసరాలు అందరికీ ఒకటే. ఎవరైనా సరే ముందుగా మనిషే అని ఈ వాస్తవం చాలా బలంగా మనసుకి హత్తుకునేలా చెప్తోంది. అసలు మతం యొక్క నిజమైన ఉద్దేశం మనుషులను కలపటం, వాళ్ళలో వినయాన్ని నింపడం. కానీ అదే మతాన్ని మనుషులను విడదీయడానికి ఉపయోగిస్తే అది ముమ్మాటికీ తప్పుడు ఉద్దేశమే అవుతుంది. విభజనను నేర్పేది లేదా మనలో గర్వాన్ని పెంచేది ఏదైనా సరే అది ఖచ్చితంగా నిజమైన ఆధ్యాత్మికత కానే కాదు. అది కేవలం మనిషి పనికిమాలిన అహంకారం మాత్రమే. ఇది మాత్రం 100కి 100 పాళ్ల అక్షర సత్యం. పైనున్న సృష్టికర్తను ప్రేమించడం చాలా గొప్ప విషయం. కాని అదే సృష్టికర్త ప్రాణం పోసిన పక్కనున్న తోటి మనిషిని ద్వేషించడం ఎంత పెద్ద తప్పు. పైనున్న ఆసక్తిని నేను ప్రేమిస్తున్నానని గొప్పగా చెబుతూనే పక్కనున్న మనుష్యులను అసహించుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ గ్రంథం తెగేసి చెబుతోంది. చివరిగా విభాగం 4 నిజమైన మానవత్వం. మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఇదే అంతిమ పరిష్కారం. అసలు నిజమైన మానవత్వమంటే ఏమిటి? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టే చెయ్యి, బాధలో ఉన్నవాడిని ఆదుకునే హృదయం, అన్యాయం జరిగితే ఎదురు నిలిచే ధైర్యం, ప్రతి మనిషిలోనూ ఆ దైవాన్ని చూసే స్వచ్ఛమైన దృష్టి. ఒక వ్యక్తి దేవుడిని నమ్మినా నమ్మకపోయినా నిజాయితీ, దయ మరియు ధైర్యం మాత్రమే ఒక సార్థకమైన జీవితానికి అసలైన నిజమైన లక్షణాలు. ముగించే ముందు మనందరం ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన ఒక లోతైన వాక్యాన్ని మననం చేసుకుందాం. మనిషిగా పుట్టావ్, మనిషిగా బ్రతుకు, మానవత్వంతో నిలిచిపో. అసలు మనం వేసుకునే అన్ని గుర్తింపులను, లేబుల్స్ని పక్కన పెడితే మన అస్తిత్వం యొక్క అంతిమ లక్ష్యం కేవలం దయతో, మానవత్వంతో బ్రతకడమే కదా? మరి ఇన్ని తెలుసుకున్న తరువాత మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే. మనం ధరించే ఏ ఇతర గుర్తింపుల కంటే కూడా మనలో దాగియున్న ఈ నిజమైన మానవత్వం ఎంతో గొప్పది కాదా? మీరేమంటారు?